Shubhodayam, welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడుదెలుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా విజ్ఞాన భైరవ తంత్ర, శివుడు పార్వతీమాతకు చెప్పిన టెక్నిక్స్లో సందేహాలు సమాధానాలు తెలుసుకుందాం. సో లెట్ ఇస్ గో టు ద టాపిక్ నేమ్ ఏంటంటే మెడిటేషన్. ఈ ధ్యానం అనేది ఏమిటి అంటే అనేక అంశాలను మనం అణుచుకుంటాం. ఎమోషన్స్ అనేవి రకరకాల అంశాలు. వాటిని ఆ భారాన్ని తీసివేయడమే ధ్యానం. అందులో ఇది ఆటోమేటిక్గా అయిపోయిందండి. ఈ రియాక్షన్స్ అనేవి మన శరీరంలో మనసుకి సంబంధించి, శరీరానికి సంబంధించి వాటిని మనం గుర్తించలేకపోతున్నాము, చేంజ్ చేయలేకపోతున్నాము. దాన్ని ఏ విధంగా మన ఇమేజ్ ఫాల్స్ ఇమేజ్గా ఉంది, దాన్ని ఏ విధంగా చేంజ్ చేయాలి, సరైన విధంగా ఏ విధంగా ఉండాలి అని క్వశ్చన్. అయితే ఓషో గారి సమాధానం ఏంటంటే చాలా విషయాలు మనము అవగాహన చేసుకోవాలి. ఒకటి, అన్ని ముఖాలు కూడా ఫాల్స్గానే ఉన్నాయి, ఫాల్స్ ఫేసెస్. అసలైన ముఖం లేదు. అందుకోసమే ఈ క్వశ్చన్ అనేది, ఏది నిజమైనది, ఏది సరికాని, నా ముఖం కాదు, ఇది వేరే ముఖము అంటే ఏది రియల్ ముఖము, ఏది ఫాల్స్? అదే నీకు నిజమైన రియల్గా ఉన్న వాస్తవమైనటువంటిది ఉంటే నీకు తెలుస్తుంది. అప్పుడు వాస్తవమైనది ఏంటో తెలిస్తే వాస్తవం కానిదేంటో ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఒక క్వశ్చన్ రాదు. అయితే విచిత్రం ఏంటంటే అన్ని ముఖాలు నిజమైన ముఖాలు కావు. దీనితోనూ కంపారిజన్ చేసుకోవడానికి రియాలిటీ ఏమిటో నీకు తెలియదు. అది కష్టంగా ఉంది. నువ్వు వాస్తవం ఏంటో నీకు తెలియదు, అందుకోసం సత్యం ఏంటో నీకు తెలియదు. అంచేత వాస్తవాన్ని సహజంగా నువ్వు చూడలేకపోతున్నావు. దానికి ఎంతో ప్రయత్నం కావాలి. దాన్ని కనుక్కోవాలంటే జెన్ మాస్టర్స్ ఏం చెప్తారు అని అంటే, రియల్ ఈజ్ ద ఒరిజినల్ ఫేస్. ఒరిజినల్ ఫేస్ ఏది? వాస్తవంగా ఉన్నది ఒరిజినల్ ఫేస్. ఏమిటయ్యా ఆ ఒరిజినల్ ఫేస్? ఏమిటయ్యా అంటే, నువ్వు పుట్టక మునుపు ఏ ముఖమైతే ఉందో, నువ్వు పోయిన తర్వాత ఏ ముఖమైతే ఉందో అది నీ రియల్ ఫేసు, అది నీ ముఖము, అదైన అసలైన ముఖము అదే అని. ఈ మధ్యలో వచ్చినటువంటి, ఈ జీవితంలో వచ్చినటువంటి సోకాల్డ్ జీవితం అనే దాంట్లో వచ్చిన మనం అనుకునే ఇది నా జీవితం అని అనుకుంటామే, ఆ ముఖం రియల్ కాదు. మరి నా రియల్ ఫేస్ ఎలా కనుక్కోవాలండి అంటే, నువ్వు పుట్టక మునుపు ఎక్కడికి ఎలా ఉన్నావో, నీ ముఖం ఎలా ఉందో అని వెనక్కి వెళ్ళాలి. ఓ బ్యాక్. అప్పుడే సాధ్యమవుతుంది నీ యొక్క రియల్ ఫేస్ ఏమిటి, నీ రియల్ ముఖం ఏమిటి, నీ వాస్తవమైన ముఖం ఏమిటి అని. ఎందుకంటే నువ్వు పుట్టిన తర్వాత ఎందుచేత నీ ఈ ముఖం పుట్టిన తర్వాత అది నీ ముఖం కాదు.
ఫాల్స్ ముఖం ఫాల్స్ పెట్టుకుంటాను. ఎందుకంటే ఆటే నాటకం, సరికాని నాటకం. అంతా పుల్లవాడు పుట్టాడు, అక్కడి నుంచి వాడు రాజకీయం మొదలెడతాడు. ఈ ప్రాపంచికమైన విషయాలన్నీ మొదలవుతాయి. ఆ పేరెంట్స్, ఫ్యామిలీ, పాలిటిక్స్, అది అక్కడి నుంచి బిగిన్ అవుతాయి. అయితే అప్పుడు మనకు ఒక్కొక్కరు ఒక్కొక్క ఫేస్ ఇస్తారు. ఆ ఫేసెస్ మనం జాగ్రత్త పెట్టుకుంటూ ఉంటాం. నువ్వు ఇదిరా అంటాం, ఆ ముఖాన్ని తగిలించుకుంటాం, ఇదిరా అని. ఇవన్నీ మాస్కులు లెక్క. నువ్వు నవ్వుతూ ఉంటావు. నవ్వు 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 ఎందుకు నవ్వుతున్నావు? నీకేదో కావాలి, అది. ఇలా రకరకాలుగా మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇలా ఈ విధంగా బిహేవ్ చేయాలి, ఏ విధంగా బిహేవ్ చేస్తే నన్ను అందరూ ఒప్పుకుంటారు, నన్ను మరీ బాగా ప్రేమిస్తారు, అందరూ అంగీకరిస్తారు, పొగుడుతారు. ఈ గోర ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండాలి. వెంటనే కానీ తర్వాత కానీ ఆ పిల్లవాడికి అన్ని విషయాలు తెలిసిపోతాయి. ఏది నిందించాలి, ఎందుకు నిందిస్తారు, నా తల్లిదండ్రులు, ఫ్యామిలీ అని అన్నప్పుడు ఆహో ఇది చేస్తే ఇలా ఉంటుందా, అవన్నీ అణిచివేస్తూ ఉంటాడు. ఆ విధంగా రియాలిటీ రాదు, ఫాల్స్ మొదలవుతుంది, ఎంటర్ అవుతుంది. అంచేత అన్ని ముఖాలు కూడా ఫాల్స్గానే ఉన్నాయి, కరెక్ట్గా లేవు. రియల్ అనేది ఇప్పుడు ఉన్న వర్తమానంలో ఉన్న ముఖాలను చూసి రియల్గా ఉన్నది ఏమిటో ప్రయత్నం చేయకు, చూడటానికి ప్రయత్నం చేయకు. అన్నీ డూప్లికేటే, అన్నీ సరికాని ముఖాలే. ఎందుకంటే వినియోగార్థం, ఈ భూమి మీద నాటకం వేయటంలో వినియోగార్థం అవన్నీ పెట్టుకున్నారు. కానీ అవి నిజమైన ముఖాలు కావు. లోతుగా మోసం జరుగుతుంది. అయితే నువ్వు డీపెస్ట్ డిసెప్షన్లో ఉంది కాబట్టి వెన్ ఎవర్ యూ బికమ్ అవేర్ దట్ యువర్ ఫేస్ ఆర్ ఫాల్స్, ఓహో ఇది నా ముఖం కాదా, రకరకాలుగా రంగులు మారుతుందా, అయితే ఏది రియల్ అని ఆలోచించడం మొదలు. ఉదాహరణకి ఒక వ్యక్తి సాధారణమైన జీవితాన్ని జీవిస్తున్నాడు, సాధారణమైన ఆర్డినరీ వరల్డ్లో ఉన్నాడు. ఏమిటి, బిజినెస్ చేస్తున్నాడు, ఫ్యామిలీ ఉంది. ఓల్ లైఫ్ ఈజ్ ఫాల్స్నెస్. గుర్తు చేసుకుంటాడు, ఏమిటి ఇది, ఇలా రియల్, ఇది నేనైనా, ఇదేనా నేను జీవించే విధానం ఇదేనా అని క్వశ్చన్ వచ్చి ఇంకా లాభం లేదు, ఇది రియాలిటీ కాదు, నేను సన్యసిస్తాను, ఈ ప్రాపంచిక వ్యవహారాల్లో నేను ఉండను అని సన్యాసిస్తాను. ఈ ప్రపంచాన్ని వదిలి ఇంకా నా అసలైన ముఖము ఇది కాదు నేను అని ఇప్పుడు కొత్త ముఖం పెట్టుకున్నాను అని అదే రియల్ అనుకుంటాడు. అది కూడా ఫాల్సే. ఎందుకని అవన్నీ ఫాల్స్ ఫేసులకు వ్యతిరేకంగా నువ్వు ఇంకొక ఫేస్ క్రియేట్ చేసుకున్నావు. అంటే సరికాని ముఖ చిత్రాలని వదిలేసి నేను ఇంకో ముఖం తయారు చేసుకున్నానని. యాక్షను రియాక్షన్. ఆ రియాక్షన్ వలన నువ్వు రియల్గా అవుతావా, నీ రియాలిటీ నువ్వు పొందలేవు. రియాక్ట్ అవుతున్నావు, రియల్ నువ్వు ఫాల్స్ ఫేస్ తప్పులు నువ్వు నిందిస్తూ ఉంటే యూ విల్ క్రియేట్ అనదర్ ఫాల్స్. తప్పు ఎంచుకుంటూ పోతే ఇంకో నువ్వు తప్పు ఎంచుతున్నావు. సో వాట్ ఈస్ టు బి డన్, ఏం చెయ్యాలి? అయితే అది రియాలిటీ అనేది ఏదో అచీవ్ చేస్తే వచ్చేది కాదు. నువ్వు అచీవ్ చేసిందంతా కూడా, నువ్వు సంపాదించుకున్నంతా కూడా ఈ సరికాని ముఖాలనే సంపాదించుకున్నావు.
ఆ రియాలిటీ ఏమిటి? అది అచీవ్ చేసేది కాదు, ఏదో వ్యవసాయం చేస్తే వచ్చేది కాదు. అది ముసుగు పడింది, ఆ ముసుగు తీసేయాలి. ముసుగులోన శివుడు పొసిగి ఉన్నాడు, ఆ ముసుగు తీసేయాలి. ఆల్రెడీ వా అసలైన ముఖం నీ దగ్గరే ఉంది. దాన్ని ఏదో ఏదో చేస్తే ఏదో పొందుతాను అనేది కాదు. ఏ ప్రయత్నం చేసినా నువ్వు ఇంకో డూప్లికేట్ తయారు చేస్తావు. ఎందుకంటే ఆ ఫాల్స్ స్పేస్ తయారు చేసుకోవడానికి నీకు ఎంతో ప్రయత్నం కావాలి, ఎంతో కల్టివేట్ చేయాలి, వ్యవసాయం చేయాలి, దానికి పరిశోధన చేయాలి. దానికి అదే రియల్ ఫేస్ అనుకో, నువ్వేం చేయబడలా, అది ఆల్రెడీ రెడీగా ఉంది. ఎందుకంటే ఆ సరికాని ముఖాలని, ఆ ఫాల్స్ ఫేస్ని అంటుకొని జిడ్డులాగా అంటుకొని ఉండకుండా వదిలించుకుంటే చాలు, అది డ్రాప్ అయితే చాలు. అది ఇంకా అన్ని నాయితీ అని తొలగిస్తే అది ఏదైతే ఉందో వాస్తవమో అది మిగులుతుంది. అంతే తప్ప నువ్వేదో డ్రాప్ చేయడం కాదు. వెన్ యూ హ్యావ్ నథింగ్, అప్పుడు ఏం జరుగుతుంది? నథింగ్ టు డ్రాప్. అది అది కాదు ఇది కాదు అని తీసేసావు, అదే ఉన్నదే మిగిలింది, వాస్తవమే మిగిలింది. అప్పుడు ఇంకా డ్రాప్ చేయడానికి ఏమీ లేదు. ఓ, ఇంకా ఏమీ లేదు, ఇదే రియల్ అని తెలుసుకుంటాం. ధ్యానం అనేది, మెడిటేషన్ అనేది సరికాని ముఖాలన్నింటినీ డ్రాప్ చేస్తుంది. అంచేత సరికాని ముఖాలను డ్రాప్ చేయాలంటే ధ్యానంలో మనం ఏం చెప్తామయ్యా అంటే, ఏమి ఆలోచించకండి అని చెప్తాం. థాట్లెస్లో ఉండండి, చిత్తవృత్తి నిరోధంలో ఉండండి. ఆలోచన లేకపోతే నువ్వు ఫాల్స్ స్పేస్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. అది ఆలోచన జీరో చేసినప్పుడు నువ్వు ఇంకేదో ముఖం పెట్టుకొని ఉండాల్సిన అవసరం లేదు. ఆలోచన రహిత స్థితిలో అవేర్నెస్ ఉంటుంది, నీ వాస్తవంలో నువ్వు ఉంటావు. అంచేత థాట్ బేసికల్గా ఫాల్స్ ఫేస్లు క్రియేట్ చేస్తుంది, మాస్కులు క్రియేట్ చేస్తుంది. ఫాల్స్ ఫేస్ అనగానే మళ్ళీ ముసుగులు అనుకోండి, ముఖం మీద ముసుగు, రకరకాల ముఖాలు పెట్టుకుంటూ ఉంటాం. ఏమిటి ముఖం అలా పెట్టావు అని అంటారే, అలా రకరకాల ముఖాలు ఏంటి, వాడు చిరాగ్గా పెట్టాడు అనుకోండి, వాడు ఒక ముసుగు లోపల ఉన్నది బయటికి పెట్టుతున్నాడు. ఒక్కోసారి ఆ చిరాకు లోపల అడిచిపెట్టేసి పైకి నవ్వు ముఖం పెట్టేది వికృతంగా ఉంటుంది. అయితే ఇవన్నీ గోల లేకుండా ఉండాలంటే, థాట్లెస్లో ఉండాలంటే యూ విల్ బీ ఫేస్లెస్ ఆర్ విత్ ద రియల్ ఫేస్. ముఖమే లేదు అంటే వాస్తవ స్థితిలో ఉన్నావు. ఫాల్స్ ఫేస్లెస్ అంటే ముఖమే లేదు, ఆ రియల్ ఫేస్, ఇవన్నీ ఒకటే. ఎందుకంటే ఏ ముసుగు లేదు, స్వచ్ఛంగా ఉన్నావు. అంచేత ఏమి జాగ్రత్తలు తీసుకోవాలయ్యా అంటే, అవేర్ ఆఫ్ యువర్ థాట్ ప్రాసెస్. నీ ఆలోచన విధానాలని ఏ విధంగా ఉన్నాయి అన్నదాన్ని అవేర్గా ఉండాలి. ఫైటింగ్ చేయొద్దు, అణిచిపెట్టద్దు, అవేర్గా ఉంటు చాలు. అవేర్గా ఉండాలి. ఈ ఆలోచనలు అనేవి మేఘాలు లాంటివి, ఆకాశంలో ఉన్న మేఘాలు లాంటివి. నువ్వు వాటి చూస్తూ ఉండు. అంతేగాని ముందస్తుగా ఏ ఐడియాలు ముందస్తుగా ఇది తప్పు ఉప్పు అనేవి పెట్టుకోకుండా, వాటికి వ్యతిరేకంగా కానీ అనుకూలంగా కానీ ఉండకుండా సాక్షిగా చూస్తూ. నువ్వు వాటికి వ్యతిరేకంగా ఉన్నావా, ఇంకా అక్కడ యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ యుద్ధం జరగటం వల్ల ఏమవుతుంది, మళ్ళా ఆలోచనలు పుంకాలుగా వస్తూనే ఉంటాయి. నువ్వు వాటికి అనుకూలంగా ఉన్నావా, నిన్ను నువ్వు మర్చిపోతావు. మళ్ళీ ఆ అనుకూలమైన ఆలోచన ప్రాసెస్లోకి పోతూ ఉంటావు. అప్పుడు నువ్వు కాన్షియస్గా, విట్నెస్గా ఉండలేవు. వాటికి అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ ఉండవద్దు.
ఏదైనా అక్కడ నువ్వు రియాక్షన్ క్రియేట్ అవుతూ ఉంటుంది. అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ నువ్వు ఉంటే ఆలోచనలు గమనించు, అవేర్గా ఉండు. ఆకాశంలో మేఘాలు ఉన్నాయి, ఊరికే ఉండు, చూస్తూ ఉండు, అంతే. అదనమాట. అయితే ఏమి అనుకూలంగా వద్దు, ప్రతికూలంగా వద్దు. ఆలోచనలు వచ్చినాయా, చూస్తూ ఉండు, ఎలా మూవ్ అవుతున్నాయో చూడు, వాటిని ఎక్కడికి వెళ్తాయో గమనించు, వాటిని చాలా లోతుగా గమనించు, సాక్షిగా ఉండు. ఇక్కడ అవుననొద్దు, కాదనొద్దు. నీ ఆలోచనలని వస్తున్నాయి, సాక్షిగా ఉండు. జడ్జిమెంట్ చేయబాక, ఇది మంచిది ఈ చెడు అనబాక. ఆ దివ్యమైన ఆలోచన వచ్చింది, ఎంత గొప్ప ఆలోచన వచ్చింది అని అనబాక. ఏది జడ్జిమెంట్ చేయొద్దు. ఇదే విషయాన్ని మరొక రూపంలో కృష్ణుడు ఏం చెప్పాడు? శుభాశుభ పరిత్యాగి అన్నాడు. శుభం లేదు, అశుభం లేదు, రెండింటిని విడిచిపెట్టు. అలాగే ఐడెంటిఫై కావద్దు. నువ్వు ఏదైనా చెప్పావో ఐడెంటిఫై అవుతావు. ఆలోచన విధానాలకి కోఆపరేట్ చేస్తూ ఉంటావు, హెల్ప్ చేస్తూ ఉంటావు, ఎనర్జీ ఇస్తూ ఉంటావు, ఆహారం పోషణ ఇస్తూ ఉంటావు. అప్పుడు నువ్వు ఆహారం పోషణ ఇచ్చావనుకోండి, ఆలోచనలకి ఇంకా 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 ఆహారం పెట్టావనుకోండి, అదేమవుతుంది? అది డ్రాప్ కాదు. ఉదాహరణకి ఓషో గారు చెప్పే స్టైల్లో ఒక థాట్ ఉంది, సెక్సువల్ థాటు శృంగారపరమైన ఆలోచన వచ్చిందండి. వచ్చినప్పుడు దాన్ని బ్యాడ్, పాపము ఏమనొద్దు. ఇది పాపము, ఇది చెడు అనొద్దు. ఇది పాపము అన్నావా, ఇంకా దానికి సంబంధితమైన ఆలోచనలు పుంకానుపుంకాలుగా వచ్చేస్తాయి. సెక్స్ అనేది ఒక థాట్, అంతే. దానికి నువ్వు ఏం జత చేశావు? పాపం అనే ఆలోచన జత చేశావు, దేవుడు అనే ఆలోచన జత చేశావు. నువ్వు ఎలా ఉండాలి? అవుననొద్దు, కాదనొద్దు. దానికి అనుకూలంగా వద్దు, ప్రతికూలంగా వద్దు. నువ్వు ఏమి ముందస్తుగా ఒక నిర్ణయం తీసుకోవద్దు దాని పట్ల. జస్ట్ వాచ్, ఎరుకతో గమనించు. ఇది కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మనసు చాలా విషయాలు ఆక్యుపై చేసుకుని ఉంటుంది. అది కష్టంగా కూడా అనిపిస్తుంది. ఒక క్షణం గమనించు. మనం ఏదో జడ్జిమెంట్ చేశాం, ఒక క్షణంలోనే జడ్జిమెంట్ చేసేస్తాం. వెయిట్ చేయం, ఒక క్షణం కూడా గ్యాప్ ఇవ్వము జడ్జిమెంట్ చేయడానికి. వెంటనే జడ్జిమెంట్ చేస్తాం. ఒక పుష్పాన్ని చూడగానే వెంటనే జడ్జిమెంట్ చేస్తాం. ఇది నాకు తెలుసు అంటాం. ఇది నాకు తెలుసు, చాలా అందంగా ఉంటుంది అంటాం. మన లోపల నుంచి ఇంటర్ప్రిటేషన్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. కాదు, అవేర్గా ఉండాలి. ఈ అలవాటు ఎలా ఉందంటే యాంత్రికమైపోయింది. జడ్జిమెంట్ చేయటం అనేది యాంత్రికంగా, నీ కంట్రోల్లో లేదు. ఒక ముఖం చూడగానే జడ్జిమెంట్ చేసేస్తాం, బాగాలేదు, ఏముంది అని. ఇంకోటి అంటావు, బాగుంది అంటావు, చిచ్చి చండాలంగా ఉందంటావు. ఏదో ఒకటి చెప్తావు ముఖం గురించి. ఎందుకంటే ఆ జడ్జిమెంటు బాగా వేర్లూనుకు పోయింది లోపల. ఏది ఉన్నదాన్ని ఉన్నట్టు చూడలేవు. యూ కెన్ నాట్ సీ ఎనీథింగ్ సింప్లీ. మనసు ఇమీడియట్గా ఎంటర్ అయిపోతుంది వ్యాఖ్యానం చేయడానికి. ఇది సూక్ష్మమైన దృష్టి కాదు. చూడు, అంతే. దేని మీద వ్యాఖ్యానం చేయకుండా, జడ్జిమెంట్ చేయకుండా చూడు. ఓకే, దానికోసం ఏం చేయాలండి? రిలాక్స్గా స్థిర సుఖాసనంలో కూర్చో, కళ్ళు మూసుకో. ఆలోచనలు వస్తున్నాయా? రాని చూడు, ఏమొస్తాయో చూడు.
ఆలోచన ఒకవేళ అక్కడ జరిగే కథ ఏం చెప్తున్నారంటే ఇది చెడు ఆలోచన నువ్వు అని దాన్ని దూషించడం మొదలుపెట్టావు అనుకోండి, చెడ్డ ఆలోచన రాకూడదు అని అణిచిపెడతావు. ఇక్కడ అణిచిపెట్టడం గురించే కదా. ఈ అణిచిపెట్టడం అనేది బాగా అలవాటైపోయింది కాబట్టి దాన్ని అణిచివేస్తూ ఉంటాం. వాటిని వాటంతటా అవి వస్తున్నాయి, నువ్వు ఇండిపెండెంట్గా వాటిని అలౌ చేయవు. అంచేత మనకి కళలు అవసరం అవుతాయి. మన కళలు ఎందుకు వస్తున్నాయి? పగలు మనం ఏవైతే ఆలోచనల్ని అణిచివేశామో రాత్రిపూట కళలలోకి వచ్చేస్తాయి. అవి రిలీజ్ అవుతాయి బొమ్మ రాత్రిపూట. ఎందుకంటే ఏదో విధంగా నువ్వు అణిచిపెట్టింది ఎక్స్ప్రెస్ చేయాలి. ఎక్స్ప్రెస్ చేయడం కోసం అవి ఆ విధంగా కళల రూపంలో కూడా వచ్చేస్తాయి. అదనమాట. అది మోడర్న్ స్లీప్ రీసెర్చ్లో ఏం చెప్పారంటే అది నీకు ఆ కళలో వచ్చేవి నీకేమి హాని చేయవు. కానీ ఆ కళలో వచ్చినవి ఏంటంటే నువ్వు అణిచిపెట్టినవే నీ కళలో వస్తాయి. అయితే ఓల్డ్ ఐడియా ఏంటి? స్లీప్ అనేది వెరీ నెసెసరీ. ఎందుకంటే ఆ ఓల్డ్ ఐడియా స్లీప్ ఈజ్ వెరీ నెసెసరీ. ఎందుకు? నీలో ఈ సరికాని ఏమైనా ఉన్నాయో దానిలోకి వచ్చేస్తాయి. అంచేత నిద్ర కావాలి, కళలు కావాలి. నిద్ర అవసరం. అయితే నిద్ర అయినప్పుడు ఓన్లీ బికాజ్ యూ కెనాట్ డ్రీమ్ వితౌట్ స్లీప్. నిద్రపోకపోతే కళ్ళు ఎక్కడి నుంచి వస్తాయండి? రావు కదా అని. అయితే ఇప్పుడు రీసెర్చెస్ డెవలప్ చేశాయి. డెవలప్ చేశాయి టెక్నిక్స్. ఏమని? నువ్వు నిద్రపోతున్నప్పుడు కళలు వస్తున్నాయా లేదా అని బయట నుంచి చూడొచ్చు. నువ్వు నిద్రపోతున్నావు అంతే, నేను నిద్ర డిస్టర్బ్ చేయరు ఆల్ నైట్. అయితే when you are dreaming, they will allow it. When you are not dreaming, they will disturb the sleep. So no bad result comes out of it. When you are not dreaming, they will disturb the sleep. అది ఆ నిద్రని భంగం చేసి అయినంత మాత్రం నీకే ఇబ్బంది ఏమి రాదు. అయితే వెన్ యూ ఆర్ డ్రీమింగ్ అలౌ చేసినప్పుడు ఏం జరుగుతుంది? కళలు కన్నప్పుడు ఏం జరుగుతుంది? కళలు కనకుండా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? 3 రోజులు మీకు కళ కనకపోతే విత్ 3 days యూ విల్ బిగిన్ ఫీల్ డిజ్జీ, మత్తుగా ఉంటుంది. 7 days తర్వాత యూ ఫీల్ డీప్ అనీజీనెస్, చాలా అనీజీగా ఉంటుంది. మనసు శరీరం 2 ఏదో జబ్బు చేసినట్టు అనిపిస్తుంది. 3 వారాల తర్వాత ఏమిటి ఇలా జరిగింది, ఏం జరిగింది నాకు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కళలు నీకు వైద్యం చేస్తాయి అదనమాట. మెడిటేషన్లో కీ ఏంటంటే మెడిటేషన్లో ఏ ఆలోచనని అణిచిపెట్టవద్దు. చూడు అంతే. ఎందుకంటే వాటిని అణిచిపెట్టద్దు. ఆలోచన వచ్చినాయి, వాడు అవుననొద్దు, కాదనొద్దు. ఓల్డ్ మైండ్ ఏం చేస్తుంది? జడ్జిమెంట్ చేస్తుంది, థియరీలు చెప్తుంది. ఆ ఈజము ఈ ఈజం అని చెప్తుంది. హిందూయిజము, ముస్లిమిజము, క్రిస్టియానిటీ, ఇట్లా బుద్ధిజము, ఇవన్నీ చెప్తుంది. శాస్త్రాలు చెప్తుంది, నమ్మకాలు చెప్తుంది. ఈ గోలయం వద్దు, ఏ ఆలోచన చేయదు, అణిచిపెట్టద్దు. ఎందుకంటే నీ లోపల ఏదో ఒక ఐడియా మీద బాగా దృఢంగా పెట్టుకున్నావు, ఇట్లా ఆ మతము ఈ మతం అని. అప్పుడు నువ్వు మెడిటేషన్లోకి ఎంటర్ కాలేవు, గందరగోళంలో ఉంటావు. ఇది మంచి, ఇది చెడు, ఇవన్నీ రకరకాలవన్నీ వస్తాయి. అంచేత అన్ని ఫిలాసఫీలు, థియాలజీలు ఇవన్నీ మెడిటేషన్లోకి నిన్ను తీసుకెళ్ళనివ్వు.
ఎవరైనా డీప్ మెడిటేషన్లోకి వెళ్ళాలంటే ఇదంతా డీప్ మెడిటేషన్, వన్ హూ వాంట్స్ టు గో డీప్ ఇన్ టు మెడిటేషన్ అవేర్గా ఉండాలి. ఇదంతా సరికాదు. ముందు ప్రతిసారి మనకేం చెప్తూ ఉంటారు, అక్కడికి వెళ్ళండి, అక్కడ సజ్జన సాంగత్యం జరుగుతుంది, ఇక్కడ అలా ఉంది అలా ఉంది, అన్ని చోట్ల విను విను వెళ్ళు. ఓహో, అప్పుడు నీకు అనిపించింది నేను కూడా అలా ఉండాలి, అలా బాగుండాలి అని అనిపించింది. కాబట్టి అవన్నీ ఇంకా ఆ పక్కన పెట్టి నువ్వు కళ్ళు మూసుకో. ఇంకా అక్కడ ఆ కళ్ళు మూసుకున్నప్పుడు ఆ ఫిలాసఫీ ఉండద్దు, ఆ భగవద్గీత ఉండద్దు, ఆ బైబిల్ ఉండద్దు, ఇంకేం ఉండదు. లోపలికి వెళ్ళు. నీ జీవితం పట్ల అలా ఉండాలి అలా ఉండాలి ఏం కళ్ళు మూసుకున్నప్పుడు ఏం వద్దు. నువ్వు లోపలికి వెళ్ళి అన్వేషణ చెయ్యి. ఒక అన్వేషకుడుగా, ముముక్షువుగా ఎంక్వైరీ చేస్తాడు ఆ ముముక్షు. లోపలికి వెళ్ళి ఏమిటిది జీవితం అని. అంతేగాని అది ఎలా ఉంది ఇది ఎలా ఉంది ఈ మైండ్ గేమ్ ఏం లేదు అక్కడ. ఏ ఫోర్స్ లేదు, ఏ ఐడియాలజీ మీద, దాని మీద దీని మీద. అలాంటి స్థితిలో నువ్వు డీప్ మెడిటేషన్లోకి వెళ్ళగలుగుతావు. అది అక్కడ పాయింట్. మరి ఈ భూమి మీద గ్రేటెస్ట్ మెడిటేటరు, మన అందరికీ తెలిసిన గ్రేటెస్ట్ మెడిటేటర్ ఎవరు ఉన్నారంటే గౌతమ బుద్ధుడు. ఏమని చెప్పాడు, ఏమీ పక్కన పెట్టండి, ఏ ఫిలాసఫీ వద్దు, అది చెప్పారు ఇది చెప్పారు, ఆ శాస్త్రాలు ఈ శాస్త్రాలు అన్నీ తీసి పక్కన పెట్టండి. జీవితం అలా ఇది అది అని అవన్నీ పక్కన పెట్టేయండి. దేవుడు ఉన్నాడా లేదా పక్కన పెట్టేయండి. మోక్షం ఉందా లేదా అవన్నీ పక్కన పెట్టేయండి. ఈ ఆత్మకి చావు ఉందా లేకపోతే చిరంజీవే, ఇవన్నీ మీనింగ్లెస్, అవన్నీ పక్కన పెట్టేయండి అన్నాడు. ఎందుకంటే ఆయన ఈ ఫిలాసఫీలో వాటన్నిటికీ పక్కన పెట్టేసేయండి. నో, యాంటీ ఫిలాసఫీ. Not because he was anti-philosophy, but because anti-philosophy can become the basic ground for meditator. ఎందుకంటే ఇవన్నీ ఫిలాసఫీ అంతా పెట్టుకొని బుర్రలో పెట్టుకొని దాని గురించి ఆలోచిస్తే కళ్ళు మూసుకునే ఉపయోగం లేదు. వాటన్నిటిని డ్రాప్ చేసి కళ్ళు మూసుకో. ఎందుకంటే ఆ గ్రౌండ్ క్లియర్ అయిపోవాలి. అక్కడ మెడిటేటరు జంప్ చేయాలి అన్నోనికి, అవిదితంగా ఉన్నదానికి. అయితే ఫిలాసఫీ ఏం చెప్తుంది, ఎంతో చెబుతుంది. అవిదితంగా ఉన్నది, కంటికి కనబడిన విషయాల గురించి, ఎన్నో విషయాల గురించి చెప్తుంది. అది మనం మెడిటేషన్లోకి వెళ్ళిపోయినప్పుడు ఇది అది అది ఇది అని ఏమి మన లోపల ఐడియాలజీ ఉండడానికి వీల్లేదు. జీరో చేసేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫండమెంటల్ ఫ్యాక్ట్ ఏంటయ్యా అంటే ఏమి జడ్జిమెంట్ చేయబాకండి. మనసు వదిలేవా జడ్జిమెంట్ చేస్తూనే ఉంటాడు. లెట్ ది మైండ్ ఫ్లో ఈజీగా, డు నాట్ జడ్జ్. మనసులో ఆలోచనలు వస్తాయి కదా, ఫ్లో అవని, కానీ వాటిని ఎప్పటికప్పుడు కట్ చేయి. అంటే నది అయితే ఇక్కడేమంటున్నారు ఓషే గారు, ఓకే నది ప్రవహిస్తున్నట్టు మైండ్ ఫ్లో అవ్వండి, కానీ మీరు నది ప్రవహిస్తున్నప్పుడు నదిలో దూకారు కదా, ఆ నది ఒడ్డున కూర్చొని చూస్తూ ఉంటారు నది ఎలా ప్రవహిస్తుందో అని. అలాగే ఏమి ఆ నదీ ప్రవాహానికి ఆటంకం ఎలా పరచరో, ఆటంకం ఎలా పరచరో అలాగా మీ ఐడియాస్ మూవ్ అవుతూ ఉంటాయి, ఆలోచనలు మూవ్ అవుతూ ఉంటాయి. ఊరికే గమ్మున చూస్తూ ఉంటాడు. ఒక ఆలోచన వచ్చింది వెళ్ళిపోయింది, మరొకటి వచ్చింది వెళ్ళిపోయింది. సరే, ఒక ఆలోచన వెళ్ళిపోయింది, ఇంకో థాట్ వస్తుందా, ఎదురు చూస్తూ ఉండే ఏం జరుగుతుందో. ఎప్పుడైతే నువ్వు ఎదురు చూపులు చూసావో ఏం ఆలోచన వస్తుంది చూద్దాము అని, అక్కడ గ్యాప్ క్రియేట్ అవుతుంది. ఒక ఇంటర్వెల్ క్రియేట్ అవుతుంది, ఒక విరామం క్రియేట్ అవుతుంది. ఏం జరగదు అక్కడ, చూస్తూ ఉండు. ఆ ఇంటర్వెల్లో నువ్వేం జరుగుతుంది, నీ రియల్ ఫేస్ దొరుకుతుంది, నీ స్వస్వరూపం దొరుకుతుంది. సింపుల్గా చెప్పుకోవాలంటే స్వస్వరూపం, అది ఒరిజినల్ ఫేస్, స్వస్వరూపము. స్వ అంటే ఆత్మ.
నీ స్వీయ ఆత్మ నీకు దర్శనం అవుతుంది. ఎప్పుడు? నో థాట్. దెర్ ఇస్ నో థాట్, దెర్ ఇస్ నో సొసైటీ. సొసైటీ అంటే హిందువు, ముస్లిము, క్రిస్టియను, ఈ ఈ ఈ ఈ యొక్క సొసైటీ అంటే అదే. దాని తత్సంబంధిత ఆలోచనలు ఏమి లేవు. నో థాట్స్. ఆలోచన లేదు అంటే ఇంకొకడు లేడు. ఇంకొకడు లేడు అంటే ఇంకా ఆ సొసైటీ లేదు, నీకు ఇంకే ముఖాలు లేవు. నీ ముఖం నీదే. థాట్లెస్లోకి వెళ్ళిపోతావు, చిత్తవృత్తి నిరోధంలోకి వెళ్ళిపోతావు. ఇంకా ఏ ముఖాలు, ఏ ముసుగులు, ఏ మాస్కులు లేవు. ఆ విరామంలో ఒక థాటు వెళ్ళిపోయింది, మరో థాటు రాలేదు, విరామం వచ్చింది. ఫస్ట్ టైము నీ ముఖాన్ని నువ్వు, నీ స్వస్వరూపాన్ని నువ్వు చూసుకుంటావు. నువ్వు పుట్టకమునుపు ఏ ముఖమైతే ఉందో, నువ్వు పోయిన తర్వాత ఏ ముఖమైతే ఉందో ఆ స్వస్వరూపాన్ని నువ్వు చూసుకుంటావు. ఇన్ బిట్వీన్ అన్ని ముఖాలు ఫాల్సే. ఒక్కసారి నీ ఆ వాస్తవమైనటువంటి నీ స్వస్వరూపాన్ని నువ్వు తెలుసుకుంటే అది నీ సహజ స్థితి అంటారు. దాన్ని బుద్ధిస్టులు ఏమంటారు? బుద్ధ స్వభావ అంటారు. అప్పుడు నీ సహజ స్థితి ఏ విధంగా ఉంటుందంటే, లోపల ఉన్న నీ లోపల నిగూఢంగా దాగి ఉన్న బుద్ధుడు యొక్క స్వభావము. బుద్ధ స్వభావం అంటే ద నేచర్ ఆఫ్ ది ఇన్నర్ బుద్ధ. ఆ ఇన్నర్ బుద్ధ ఒక్కసారి దాన్ని ఒక క్షణము ఆ యొక్క వెలుతురు చూసినావంటే నువ్వు విభిన్నమైన వ్యక్తిగా మారిపోతావు. పూర్వమున్న నీవు సరికొత్త నీవుగా మారిపోతావు. ఎందుకంటే నీకు వాస్తవముఖమైన స్వస్వరూపమేమో నీకు తెలిసిపోయింది. అందుకని నీకు అందులో ఇంకా ఏ ఇబ్బంది లేదు. లేకపోతే నీకు ఏమిటి వాస్తవ అనేది ఒక కరెక్ట్నెస్ తెలిసింది. కంపేర్ చేసుకోవడానికి నీకు తెలిసింది ఏది రియల్, ఏది అన్రియల్ అని తెలిసింది. ఎప్పుడైతే నువ్వు రియాలిటీ తెలుసుకున్నావో ఇంకా క్వశ్చన్ రాదు. క్వశ్చన్ ఎప్పుడు వస్తుంది? నీ స్వస్వరూపం నీకు తెలియకపోతే అన్ని ప్రశ్నలే. అంచేత మెడిటేషన్ ఒకటే ఏం చేస్తుందయా అంటే, ఏది సరి అయిన ముఖము, ఏది సరికాని ముఖము అనేది తెలుస్తుంది. ఏది సరైనదో తెలుస్తుంది. అథెంటిసిటీ వస్తుంది నీ అంత నీకే. ఇంకొక విచిత్రమైన విషయం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. మనసు అనేది ఆటోమేటిక్గా అయిపోయినప్పుడు ఏం చేసినా అది యాంత్రికమైన అయిపోతుంది. అయితే ఈ యాంత్రిక స్థితిని ఏ విధంగా బ్రేక్ చేయాలి అనే పాయింట్ని రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. అప్ టు నౌ, హ్యాపీ డే టు యూ ఆల్. Kindly like this video and share this video to all. Thank you.